Hi everyone, welcome back to Vinrisha Sweet Home. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వీడియో నేను వెడ్నెస్డే షూట్ చేశానండి. అంటే 10th మార్నింగ్ 6 అవుతున్న బయట అయితే ఇలా ఉంది, ఇంకా చీకటిగానే ఉంది. ఇంకా ఇవాళ అయితే నేను బెంగళూరుకి రిటర్న్ అవుతున్నాను. నాతో పాటు మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారు. నన్ను వదిలేసి ఇంకా అక్కడే కొన్ని రోజులు ఉందాము అని చెప్పేసి, అంటే డాడీకి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కదా, సో ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు. మార్నింగ్ మేము ఇలా బయటకు వస్తే చాలు, ఇంకా మా ఇంటి ముందు చూడండి అన్ని డాగీస్ ఇలా మా సిస్టర్ వాక్ చేస్తూ ఉంటే ఇంకా తన వెనకాల తిరుగుతూ ఉంటాయి. చూడండి, వీడైతే మేము ఎక్కడికి వెళ్తే ఎక్కడ మా ఇంటి ఎదురుగా వెజిటేబుల్స్ అవి వేసిందనమాట మా అమ్మ. సో ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి హార్వెస్ట్ చేద్దాము అని చెప్పేసి వచ్చాము. చూస్తే ఇంకా బెండకాయలు, గోచిక్కుడు, అలాగే గోంగూర, కొత్తిమీర ఇలా అన్నీ ఉన్నాయి. ఇంకా సో మేము అన్నీ హార్వెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే ఊరు వెళ్తున్నాం కదా, ఇంకా మమ్మీ వాళ్ళు రిటర్న్ వచ్చేసరికి కొన్ని రోజులు పడుతుంది కదా, ఇంకా మళ్ళీ అన్నీ పాడైపోతాయి అని చెప్పేసి ఇంకా అక్కడ నేనైనా యూస్ చేసుకుంటాను, ఇంకా అందరం అక్కడికే వెళ్తున్నాం కదా అని చెప్పి అన్నీ హార్వెస్ట్ చేస్తున్నాము, అన్నీ కోస్తున్నాము. ఇంకా ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ కోసుకుంటున్నాము. అంటే వంకాయ ఇవి కూడా వేసుండే, బట్ ఆ మధ్యకాలంలో వర్షాలు పడి అవి చెట్లు చచ్చిపోయాయి అన్నమాట. సో ఈ బెండకాయలు, గోరుచిక్కుడు ఇప్పుడు వస్తున్నాయి కాయలు. సో ఎక్కువ అయితే లేవు, కొన్ని కొన్ని ఉన్నాయి. ఇంకా అవన్నీ కట్ చేసుకొని మేము తీసుకెళ్దామని ఇలా కట్ చేస్తున్నాము. ఇంకా ఇది వచ్చేసి చెరుకు అన్నమాట. మా సిస్టర్ ఏవి వదిలిపెట్టదు, అన్నీ వేస్తూ ఉంటుంది. తను వేస్తున్నారు, ఇంతకుముందు కూడా వేస్తున్నారు, అవి కొట్టుకొని తిన్నారంట. అండ్ ఇవి మళ్ళీ వేసింది. ఇంకా గోంగూర చూడండి చాలా వరకు ఉంది, బట్ కోసుకున్నాము, ఇంకా కొంచెం అలాగే వదిలేసాము. ఇంకా చిక్కుడుకాయలు ఉంటే వాటిని కూడా కోస్తున్నాము. ఇంకా నిమ్మ చెట్టుకి చూస్తే కొన్ని కాయలు పెద్దగా అయ్యి ఇంకా పెద్దగా ఉన్నాయి, ఇంకా మాగడానికి కూడా రెడీగా ఉన్నాయని చెప్పి ఎల్లోయిష్గా ఉండేటివన్నీ కోస్తున్నాం అన్నమాట. చూడండి ఎంత గోంగూర అయ్యిందో, ఇంకా ఉంది. ఇంకా మా మమ్మీ ఇంకా మేము కోసాం కదా, ఇంకా చిక్కుడుకాయలు అది చూస్తుంది. ఇంకో అరటి చెట్టుకు అయితే పువ్వు వస్తుందండి, ఇంకా కాయలు కాయడానికి రెడీగా. ఇంకా మేము అరటాకుల్ని కూడా కోసుకుంటున్నాము. మాకు అరటాకుల్లో తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట, ఎందుకో తెలీదు. నాకు మా సిస్టర్కి ఇద్దరికి అరటాకులో తినడం చాలా ఇష్టం. ఇంకా ఊరు వెళ్తున్నామని చెప్పాను కదా, ఇంకా మొత్తం బట్టలు అవి సర్దుకుంటూ ఉన్నాము. ఇంకా మా సిస్టర్ తను పింపుల్స్ ఉన్నాయని చెప్పి ఏవేవో ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇవన్నీ తన సామాన్లు అన్నీ సర్దుకుంటుంది ఊరికి వెళ్ళటానికి. ఇంకా ఇదేంటంటే నాకు మ్యారేజ్ అయ్యి 2 years కంప్లీట్ అయింది అని చెప్పేసి మా మమ్మీ ఏదో వడి బ్యాళ్ళు ఇలా పెట్టి తీసుకెళ్ళాలి, పెట్టుకోవాలి అని చెప్పి ఇలా పెడుతున్నారనమాట. మా డాడీ వాళ్ళ పెద్దక్క కొడుకు వైఫ్ అన్నమాట, తను నాకు అక్క అవుతుంది. ఇంకా ఇలా చేస్తుంది. వీటి గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే నాకే కాదు మా మమ్మీ కూడా పెద్దగా ఐడియా లేదు. ఇంకా తను మా అక్క ఊరు నుండి వచ్చారు, ఇంకా నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా ఇవి చేయాలి అని వచ్చి చేసేసి చూసుకొని వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు అలా వెళ్ళారు, మేము ఇలా రిటర్న్ అయ్యాము. ఇలా పళ్ళు, బియ్యము, ఇట్లా కొబ్బరి, బెల్లం సంథింగ్ ఇవన్నీ పెట్టారనమాట. అవన్నీ అలా ఒడిలో పెట్టేసి అది గట్టిగా నడుముకి కట్టేస్తారంట. ఇంతకుముందు అంటే మమ్మీ వాళ్ళు ముగ్గురు వచ్చేసరికి కష్టమయ్యేది, ఎందుకంటే చీకు ఉండే కాబట్టి వాడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళడానికి అయ్యేది కాదు. ఇంకా ఇది ఫస్ట్ టైం అన్నమాట మేము చీకు లేకుండా ఎక్కడికో వెళ్ళటం అందరం కలిసి. ఇంకా ఇంతకుముందు లాస్ట్ దసరా హాలిడేస్కి అనుకుంటా, ఐ థింక్ అప్పుడు చీకు, అమ్మ, డాడీ, మా చెల్లి అందరూ వచ్చి ఉన్నారు బెంగళూరుకి.
ఇంకా సరే ఇంకా అందరూ ఆ ధ్యాసలోనే ఉన్నారు. ఇలా ఇంకా నా దగ్గరికైనా వస్తే బెటర్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఇంకా నేను తీసుకొని వచ్చాను. ఇంకా వాళ్ళు వచ్చారు. మేము అక్కడ నుండి బయలుదేరేసరికి 4:00 అయిందనమాట. ఎగ్జాక్ట్ 4కి బయలుదేరితే మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 12 అయింది. మధ్యలో కొన్ని చోట్ల ఆగుతూ స్నాక్స్ అవి తీసుకుంటూ లైక్ టీ ఇలా తాగుతూ వచ్చాము. అంటే ఇంకా నైట్ డిన్నర్‌కి ఆపాము. ఆల్మోస్ట్ 1 అవర్ అట్లా పోయింది కాబట్టి సో ఇంకా ఇంటికి రీచ్ అయ్యేసరికి 12 అయింది. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో us ఆన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్. నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.